రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్ధార్థ రెడ్డిని 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. సో దీనికి సంబంధించి తగ్గించాలని సిద్ధార్థ రెడ్డి తరఫు న్యాయవాది వాదించినటువంటి సందర్భం, అలాగే నటి ప్రత్యూష తల్లి వాదించిన వాదనలకు సంబంధించి ఆ తరఫు న్యాయవాది వాదించిన వాదనల ప్రకారం 5 ఏళ్ల పాటు కొనసాగించడంతో పాటుగా 4 వారాల్లో లొంగిపోవాలంటూ సిద్ధార్థ రెడ్డిని సుప్రీం ఆదేశించింది. ప్రధానంగా ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. 4 వారాల్లో పోలీసులు ఎదుట లొంగిపోవాలని నిందితుడు సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. అలాగే హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సమర్థించింది. సో దీనికి సంబంధించి పోస్ట్ మార్టం అన్ప్రొఫెషనల్గా నిర్వహించాలని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సో చాలా కీలకమైనటువంటి కేసులో, దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కేసులో కీలకమైన తీర్పు బయటకు వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇక్కడ తీర్పు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. సిద్ధార్థ రెడ్డి ఎవరు ఏంటనేది చాలా కీలకంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇద్దరు ఒకేసారి చనిపోవాలనుకున్నారు, కానీ తల్లి మాత్రం కేసు వేసింది ప్రత్యూష తల్లి. సో తను కావాలని చనిపోలేదు, తన ప్రోద్బలంతో చనిపోయింది, తను ఎందుకు బతికాడు, ఇలాంటి ఆరోపణలు ప్రధానంగా వినిపించారు. కానీ ఇద్దరు కావాలని చనిపోదాం అనుకున్నారు, ఆ దిశగానే ఆత్మహత్య ప్రయత్నం చేశారు, పురుగుల మందు తాగారు. సో అందులో బయటపడ్డాడు సిద్ధార్థ రెడ్డి. తర్వాత కేసు నడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఎట్టకేలకు రిజర్వ్ చేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పు చాలా కీలకం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు. దాంతోపాటుగా ఇక్కడ సిద్ధార్థ రెడ్డికి చుక్కెదిరినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖచ్చితంగా 4 వారాల్లో లొంగిపోవాలని ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తర్వాత ఏం జరగబోతుంది, ముందుకు వెళతారా, ఎప్పుడు లొంగిపోతారు, సిద్ధార్థ రెడ్డి ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా పోతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది. రైట్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో పోలీసులు ఎదుట లొంగిపోవాలని నిందితుడు సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఆ తీర్పులో హైకోర్టు విధించినటువంటి 2 ఏళ్ల శిక్షను సమర్థించింది. పోస్ట్ మార్టం అన్ప్రొఫెషనల్గా నిర్వహించాలని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సో ప్రొఫెషనల్గా నిర్వహించలేదనడానికి కూడా చాలా కీలకంగా కాబోతున్నటువంటి సందర్భం. సో నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదిరినట్లు చెప్పుకోవచ్చు. 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించినటువంటి 2 ఏళ్ల శిక్షను ప్రధానంగా సుప్రీంకోర్టు అక్కడ ధర్మాసనం సమర్థించింది. పోస్ట్ మార్టంను అన్ప్రొఫెషనల్గా నిర్వహించాలని కూడా ఉన్నత న్యాయస్థానం ఇక్కడ అభిప్రాయపడుతూ వ్యాఖ్యానించింది. కాగా 2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కలిసి పురుగుల మందు తాగినటువంటి విషయం అప్పుడు సంచలనంగా మారింది. సో కూల్ డ్రింక్స్లో వాళ్ళు కలిపి తాగినటువంటి సందర్భం ఉంది. సో ఇక్కడ విషయం తర్వాత ఈ ఘటనలో ప్రత్యూష అక్కడ మరుసటి రోజు మరణించింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం చికిత్స తర్వాత కోలుకున్నటువంటి సందర్భం బ్రతికి బయటపడ్డాడు. ఆయన ఇది ఆత్మహత్య యత్నమా లేక ఆత్మహత్యకు ప్రేరేపించడమా అనే దానిపై కూడా వివాదం నెలకొన్నటువంటి సందర్భాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఇది హత్య అని ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆరోపించారు. సిబిఐ దర్యాప్తు తర్వాత సిద్ధార్థ రెడ్డిపై సెక్షన్ 306 ఆ కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే 2004లో సిద్ధార్థ రెడ్డికి సెషన్స్ కోర్టు 5 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది, జరిమానా కూడా విధించినటువంటి సందర్భం ఉంది. సో 2001లో హైకోర్టు ఈ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది.
50,000 జరిమానాను పెంచినటువంటి సందర్భం ఉంది. ఈ తీర్పుపై సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తల్లి ఇద్దరు కూడా 2012లో సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు విధించినటువంటి జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అలాగే అతని శిక్షను పెంచాలంటూ నటి ప్రత్యూష తల్లి ఎవరైతే ఉన్నారో సరోజిని ఆవిడ కూడా సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి సందర్భం, పిటిషన్ వేశారు. సో 2025 నవంబర్లో వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సో తాజాగా ఈ తీర్పు ఇప్పుడు కీలకంగా మారినటువంటి సందర్భం. తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. హైకోర్టు శిక్షను ధృవీకరించింది. సో ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోతాడా, ఎక్కడున్నాడు, ఏంటి, ఇవి చాలా కీలకం కాబోతున్నాయి. మొత్తానికి ఒక రకంగా ప్రత్యూష తల్లి పిటిషన్ ఇక్కడ న్యాయ విచారణ చేసిన తర్వాత గెలిచిందని చెప్పుకోవాలి. సో సిద్ధార్థ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు, సిద్ధార్థ రెడ్డి ఎవరు, ఈ ప్రశ్నలు చాలా రోజులు వినిపించాయి. 20 ఏళ్ళ దాదాపుగా సబ్దుగా ఉన్నటువంటి కేసు ఒకసారిగా తీర్పు వచ్చిన తర్వాత సంచలనంగా మారింది. నటి ప్రత్యూష కొన్ని తమిళ సినిమాల్లో నటించారు, తెలుగులో కూడా కీలకమైనటువంటి సినిమాలు ఉదయకిరణ్తో కూడా కొన్ని సందర్భాలు అక్కడ నటించారు. ఆమె జోడీ సినిమా అనుకుంటా. సో జోడీగా కూడా సినిమా నటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక కెరియర్ ఆరంభంలో ఉన్న ఇంటర్మీడియట్లో ఇద్దరు లవర్స్, తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల పురుగులమంతా చనిపోదాం అనుకున్నారు.